ఎంతో దోహదపడే ఆ స్కీము వారి ఆధ్వర్యంలో పూర్తి అవ్వాలని, ఆ ఓపెనింగ్కి మళ్ళీ వారు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మరి బొబ్బిలి పట్టణంలోని పర్యటించినప్పుడు మన దాడితల్లి కోవిలి బైపాస్ రోడ్డు గొల్లబేది జంక్షన్ పూల్బాగ్కి 2 కోట్ల రూపాయలు నిధులు నేను వారిని అడగడం జరిగింది. ఆ రోడ్డు యొక్క దుస్థితిని చూసి వెంటనే దానికి మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మౌలిక సదుపాయాలకు రోడ్లకి కొన్ని అవుట్ సైడ్ కాలనీస్ డెవలప్మెంట్ 1 కోటి రూపాయలు అడగడం జరిగింది. అది కూడా వారు వెంటనే మంజూరు చేసినందుకు దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మల్లమ్మదేవ్ పార్కు ఎంతో చారిత్రగాంచిన మల్లమ్మదేవ్ పార్కు చూసిన వెంటనే ఎంతో ముచ్చటపడి మరి పెద్ద మనసుతో 50 లక్షలు శాంక్షన్ చేసినందుకు. ఎందుకంటే బొబ్బిలి ప్రజలకి వినోదానికి ఉన్నటువంటి ఏకైక జాగా అది ఒకటే. కాబట్టి దానికి 50 లక్షలు ఇచ్చిన వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు వారికి మానసపుత్రిక టిట్కో ఇల్లు అనేవి మరి వారి ఆధ్వర్యంలో అది కూడా అతి త్వరలోనే పూర్తవుతున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ పెద్ద మనసుతోని బొబ్బిలి పట్టణానికి విచ్చేసి మరి ఈ వరాలు మాకు ఇచ్చి మా పట్టణ ప్రజలకి మా పట్టణానికి ఊరటిని కల్పించినందుకు మా అందరి తరపున ప్రజల తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నమస్కారాలండి. 2014-19లో పేదలు ఎవరైతే ఉండారో ప్రతి పేదవాడికి చక్కటి ఇల్లు ఇవ్వాలని, ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగాను. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో స్టడీ చేశాను. అవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత అంతకంటే మంచి ఇల్లు కట్టమంటే ఆ టిట్కో హౌస్ని డిజైన్ చేసాం. అవి కూడా షీర్వాల్ టెక్నాలజీ. 2014-19 భారతదేశంలో ఎవ్వరు కూడా షీర్వాల్ టెక్నాలజీతో కట్టలే పేదలకి. ఎందుకంటే దానికి ఒక 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 4 గోడలు కాంక్రీట్తో కట్టాలి. అలాంటిది చక్కటి హౌసెస్, షీర్వాల్ టెక్నాలజీ, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ తీసుకుంటే టీక్వుడ్ పెట్టాం. అసలు ఎక్కడ పేదవాళ్ళకి టీక్వుడ్ డిజైన్ చేయరు. తర్వాత మహిళలు వండుకునే గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, చక్కటి విండోస్, హై క్వాలిటీ. అదే కాలనీలో చక్కటి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దోమలు లేకుండా ఉండటానికి యూజిడి, డ్రింకింగ్ వాటర్, లైట్స్, స్కూల్, హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్, ఒక కన్వెన్షన్ సెంటర్, ఇలా అన్నిటితో ఎంతో చక్కగా మంచి పార్కు చేస్తే గత ప్రభుత్వం 7 లక్షల హౌసుల్ని 2,61,000 కుదిచ్చేసింది పని. అవన్నీ పూర్తి చేసిందంటే అవి పూర్తి చేయలే. అవి కూడా అట్టటి పెట్టేసేసి ఉన్న రంగులు మార్చేసింది. చక్కటి రంగులు వేసాం. ఎలాంటి రంగులు అంటే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎల్లో కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలా. గ్రేటెడ్ కమ్యూనిటీ ఎలాంటి కలర్స్ ఉండే అలాంటి ఏమంటే ప్రతి లేఅవుట్లో ఎక్కడ ఇల్లుంటే అక్కడ 10 రకాల డిజైన్లు చేయించి అక్కడ ఇల్లు శాంక్షన్ చేసిన వాళ్ళకి చూపించి వాళ్ళు ఏది సెలెక్ట్ చేసి అది వేసాం. అంటే ఒక్కొక్క లేఅవుట్లో ఒక్కొక్క కలర్ డిజైన్. కానీ గత ప్రభుత్వం మార్చేసింది. ఇట్లా అన్ని అవకతవకలు చేసింది. అయితే ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అవన్నీ టేకప్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. దానికి టెక్నికల్ కమిటీ చేసి సాల్వ్ చేసి ఒక 4,400 కోట్లు అవసరం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదని శాంక్షన్ చేశారు. ఇప్పుడే మీరు ఒక ప్రశ్న అడిగారు. 2014-19లో మీరు ఇల్లు శాంక్షన్ చేశారు, ₹1,00,000 కట్టారు, 50,000 కట్టారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలా. వాళ్ళకి ఇల్లు ఇవ్వలా, వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వలా. దానికే మన ముఖ్యమంత్రి గారు చెప్తే 170 ఎంత అవుతుందంటే 175 కోట్లని ఎస్టిమేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని శాంక్షన్ చేశారు. అందరు కమిషన్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎవరైతే డబ్బులు కట్టి గత ప్రభుత్వం వాళ్ళకి క్యాన్సిల్ చేసిందో వాళ్ళందరికీ రిటర్న్ ఇవ్వమని వెంటనే వాళ్ళు తొందరలో రిటర్న్ ఇవ్వబోతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆ టిట్కో ఇళ్లలో ఇళ్ళు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసింది. బ్యాంక్ లోన్ రైజ్ చేసింది. వాళ్ళ అకౌంట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. వాళ్ళు ఏదైనా డబ్బులు అకౌంట్లో వేస్తే బ్యాంక్ వాళ్ళు డ్రా చేయటం మొదలుపెట్టారు. దానికి వాళ్ళందరూ వచ్చి యాక్చువల్ లబోదిబో కొట్టుకున్నారు. సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు,
బ్యాంకులో రైజ్ చేసేసింది గత ప్రభుత్వం. ఇన్స్టాల్మెంట్ వస్తున్నాయి, మేమేం చేయాలా, మా అకౌంట్ ఎన్పి అవుతున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే మళ్ళీ అన్నారు, ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, గత ప్రభుత్వం చేసిన ఇబ్బందిని ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటం మన బాధ్యత అని 140 కోట్లు వాళ్ళ ఎన్పి అకౌంట్స్ కట్టాల్సింటే కట్టాం. మళ్ళీ ఇంకో ఇన్స్టాల్మెంట్ వచ్చింది. నిన్నే ఎండి గారు చెప్పారు, సార్ మళ్ళీ ఇంకో ఇన్స్టాల్మెంట్ వచ్చింది, ఇంకా వాళ్ళకి మనం ఇల్లు కట్టలా, వాళ్ళ మీద లోన్ రైజ్ చేశారు. రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చింది, నిన్న ఎంత వచ్చిందో బ్యాంకుల ద్వారా తీసుకోమన్నా. ఇట్లా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు రంగులు మార్చింది. ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అయిన తర్వాత టెక్నికల్ కమిటీలో వచ్చేసి టెండర్ పిలుచుకోవాలా. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఏమీ లేకుండా నోటి మాటతో కాంట్రాక్టర్ రంగులు ఏమిటి వాళ్ళు వేసారు. పాపం వాళ్ళు బెదిరించారు, వాళ్ళు ఏం చేస్తారు, వేసారు. బ్రహ్మాండమైన రంగులు ఉంటే రంగులని మార్చేశారు. ఈరోజు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఒక కమిటీ వేస్తే మేము డబ్బులు ఇవ్వలేమన్నారు, ఇవ్వటానికి లేదన్నారు కమిటీ. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమను. ఇలా గత ప్రభుత్వం టిట్కోస్ అవకతవకలు చేసిన మొన్న 1,00,000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేసాము. జూన్ ఎండింగ్ లోపల మరొక 40,000 ఇస్తాము. తర్వాత జూలై ఆగస్టుకి బ్యాలెన్స్ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రోడ్లు, డ్రైన్స్, వాటరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంతో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా అనేక అవకతవకలు చేస్తున్నారు. నేను ఈరోజు మంత్రిగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ట్రీటెడ్ వాటర్ 14,000 కోట్లతో టెండర్ పిలిచాను. గ్రౌండ్ అయినాయి 14,000 కోట్లు. అందులో 5,500 కోట్లు 2014-19 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు నేనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తెచ్చా. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చెప్పి డ్రింకింగ్ వాటర్ కోసంగా 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేయించాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 5 ఏళ్ళు పోయింది. అదే 2019లో మెయిన్ శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తుంటే ఈ వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరింటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. అదేవిధంగా అమృత్ 8,500 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్కి అది కూడా అయిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చి కేంద్రంతో మాట్లాడి ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాం. అది కాకుండా మరొకటి యుఐడిఎఫ్ అని కేంద్రంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాంట్లో కొంత శాంక్షన్ చేశారు. ఈ 3 ప్రాజెక్టులో కలిసి 14,000 కోట్ల రూపాయలు ఈరోజు పిలిచాం. ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన అవకతవకలు. చెత్త పన్ను వేసింది, చెత్త ప్రభుత్వం, కానీ చెత్త తీల కుప్పలుగా పేరుకోపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ, నారాయణ ఎంత చెత్త మిగిలిపోయిందంటే రోడ్డు లెవెల్ పైన 85 లక్షలు ఉందన్న, రోడ్డు కింద ఎంత ఉందో ఇంకా అసెస్మెంట్ కాలేదు సార్, ఇది అయితేనే చేయగలం అన్న. అయితే 85 లక్షలు ఎంతకాలంలో పూర్తి చేస్తారంటే నేను 2 సంవత్సరాలు పడుతుంటే కాదు 1 ఇయర్లో పూర్తి చేయాలా,